మనము లాస్ట్ కపుల్ ఆఫ్ సెషన్స్ చూస్తే ఆహ్, మీరు చూసారు కదా! అసల అంటే ఈ ఏడబ్ల్యూఎస్ ఎందుకు? వై? మీకిది క్లియర్‌గా అర్థమైంది కదా! వై ఏడబ్ల్యూఎస్ అనేది. ఓకే. నెక్స్ట్ ఆహ్, ఏడబ్ల్యూఎస్ గురించి అసల వాట్ యూ విల్ లెర్న్ అండ్ ఎక్స్‌పెక్టేషన్స్. నెక్స్ట్ అకౌంట్ క్రియేషన్, కాన్ఫిగర్, ఎంఎఫ్ఏ. జయదీప్ గారు మర్చిపోవద్దు. ఇది ఎంఎఫ్ఏ చాలా ఇంపార్టెంట్. మీరు కాన్ఫిగర్ చేసుకోకపోతే మనకు ప్రాబ్లమ్ అవుతది. నెక్స్ట్ పబ్లిక్ ఎంఎఫ్ అంటే మల్టీ ఫ్యాక్టర్ అదే. అథెంటికేషన్. అవునవును. ప్రైవేట్ క్లౌడ్ గురించి కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఏం డౌట్స్ లేవు కదా! నేను రాసిన ప్రతీది కూడానా? ఐఎస్ పాస్ ఇంకా ఇవి కూడా ఐడియా ఉంది. అంటే ఏడబ్ల్యూఎస్ కి ఎస్యూఆర్ కి డిఫరెన్స్ ఏంటండి? ఇవన్నీ మీకు ఐడియా ఉన్నాయి కదా! నెక్స్ట్ ఆ, నిన్న సెషన్‌లో చూస్తే మీకు ఈ రీజియన్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఫిజికల్ ఆర్కిటెక్చర్ అయ్యిని. ఉమ్, Yeah, sir. హుహు. దీంట్లో సబ్ అంటే రీజియన్స్. రీజియన్స్ మీకు ఐడియా వచ్చాయి కదా! ఒక రఫ్ ఐడియా. Okay, sir. జయదీప్ గారు మీకు రీజన్స్, జోన్స్ లోని డేటా సెంటర్స్ లో ర్యాక్స్ అండ్ అవైలబిలిటీ ఆఫీస్ జోన్స్. సర్వర్స్. నెక్స్ట్ వీటిల్లో డేటా సెంటర్స్. ఇక్కడ వరకు మీకు అన్ని క్లియర్ కదా! అన్నీ అంటే Clear, ఏమైనా sir. డౌట్స్ గాని, ఏమైనా క్వెషన్స్ గాని ఉంటే అడగండి. ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇవాళ సెషన్ తక్కువే అన్నమాట. అంటే ఒక హాఫ్ అన్ అవర్ ఉంటది. అందుకని అడగండి. ఏవైనా డౌట్స్ గాని ఇంకేమైనా ఉన్నాయా? ఇప్పటి వరకు? లేదండి. డౌట్స్ లేదు కదా! ఇవాళ వచ్చేసరికి ఏంటి అంటే నిన్నట కాన్సెప్ట్స్‌లో 2 పెండింగ్. హౌ ఐసోలేషన్. హౌ ఐసోలేషన్ విల్ వర్క్స్ ఆన్ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్. క్లౌడ్‌లో ఐసోలేషన్ ఎలా వర్క్ అవుతది? అండ్ హౌ వీపీసీ హెల్ప్స్. వీపీసీ అనేది ఎలా హెల్ప్ చేస్తుంది? నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఇవాళ బేసిక్ మీకు క్రియేట్ వీపీసీ బై యూజింగ్ విజార్డ్ అనే కాన్సెప్ట్స్. ఈ 2 ఇవాళ మీకు నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అయ్యో! డన్. నిన్న మీరు చూసే ఉంటారు. ఈ ఆర్కిటెక్చర్ అన్ని చూసారు కదా! చూసాను. ఒక రీజియన్ తీసుకున్నాం. రీజియన్‌లో వచ్చేసరికి సర్వర్స్ అన్ని డిప్లాయ్ చేసాం మనం. ఆ, ఇది ఓహియో రీజియన్ నేను చూసారు కదా! మాట్లాడండి గైస్ ప్లీజ్. ఆ, నేను టైప్ చేస్తున్నాను కదా! Sir. అట్‌లీస్ట్ అవన్నీ మాట్లాడితే కొంచెం నాకొక ఐడియా ఉంటది. మీకు అర్థమైంది విషయం.
నేను చెప్పాను కదండి బ్యాకప్ సర్వర్ నా కోసం బ్యాకప్ క్రియేట్ చేస్తాను. ఇన్ బిట్వీన్ ఇన్ డిస్టెన్స్ వచ్చి 100 కిలోమీటర్స్ రేడియేషన్ లోనే సర్వర్స్ ఉంటాయి. అవును చెప్పండి. ఓకే డన్. ఏంటి అంటే ఇవాళ చెప్పే కాన్సెప్ట్స్లో సపోజ్ ఇక్కడ ఒక సర్వర్ ఉంది, ఇక్కడ ఒక సర్వర్ 1, ఇక్కడ ఒక సర్వర్ 2, సర్వర్ 3. మీకు జస్ట్ ఐడియా కోసమే నిన్న మనం ఓకే సార్. సర్వర్ డిప్లాయ్మెంట్ చేసాం కదా. సపోజ్ ఇక్కడ సర్వర్ ఫెయిల్ అయిపోయింది, ఇక్కడ ఇంకొక సర్వర్లో ఇక్కడ ఈ సర్వర్ ఫెయిల్ అయిందంటే ఇక్కడ సర్వర్ బ్యాకప్ తీసుకుంటాం, ఇక్కడ సర్వర్ బ్యాకప్ తీసుకుంటాం. బట్ ఇవాళ చెప్పే కాన్సెప్ట్స్లో ఐసోలేషన్ ఎలా వర్క్ అవుతుంది ఏంటి అంటే మీకు మెయిన్ ఏంటి అంటే ఇక్కడ సర్వర్స్ ఉన్నాయి కదా, ఈ సర్వర్స్ ఏంటి అంటే మెయిన్ ఐ మీన్ ఇక్కడ రీజియన్స్ మెన్షన్ చేయలేదు. ఓ సారీ గైస్. ఓ ఎందుకు తీసుకోవట్లేదు కలరు? గైస్ సైలెంట్గా మాత్రం ఉండకండి ప్లీజ్. నేను మాట్లాడలేదంటే మీరైనా మాట్లాడండి కనీసం. నేనంటే ఇవి టైప్ చేస్తున్నాను కాబట్టి. హలో అదేనండి చెప్పారు కదా. మాట్లాడండి పర్లేదు, ఏం కాదు. నథింగ్. మాట్లాడడం వల్ల ఏమీ ఇది అవ్వదు. మీరు మాట్లాడుతున్నారు అనుకో, ఓకే నాకు ఈ కాన్సెప్ట్స్ అర్థమవుతుంది, వీరికి నేను చెప్పిన నాకు ఒక ఐడియా ఉంది. ఓకే యుఎస్ ఈస్ట్ 1B, యుఎస్ ఈస్ట్ 1C. ఇప్పుడు ఈ రీజియన్స్ చూసారు కదా, ఈ రీజియన్స్లో మనం ఏదైతే పెట్టామో సర్వర్స్ అన్నీ కూడా ఇక్కడ 1, 2, 3 సర్వర్స్ ఉన్నాయి. ఈ 3 సర్వర్స్ ఒక దాంట్లో ఫెయిల్ అయితే ఇంకో దాంట్లో ఉంటుంది, ఇంకో దాంట్లో ఫెయిల్ అయితే దీంట్లో ఏంటి అంటే ఇప్పుడు 1, 1, 1 ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం కాదు. బట్ ఇన్ కేస్ సర్వర్ 1 తీసుకొచ్చి ఇక్కడ డిప్లాయ్ చేయాలి అంటే ఒకవేళ ఇక్కడ ఫెయిల్ అయితే ఇక్కడ ఉండాలి, ఇక్కడ ఫెయిల్ అయితే ఇక్కడ ఉండడానికి అవకాశం ఉండాలి. అంటే ఇప్పుడు ఏంటి అంటే సపోజ్ ఇప్పుడు ఫ్లడ్స్ వచ్చిన ఫ్లడ్స్లో అంటే ఒక ఏరియాలో అక్కడ ఉండడానికి ఆ ఏరియాలో ఛాన్సెస్ లేవు, ఇంకో ఏరియాలోకి వెళ్ళి ఉండాలి. పీపుల్ ఉండాలి అంటే అక్కడ ప్లేస్ ఉండాలి ఉండడానికి. ఉండాలి అంటే బట్ మనం ఏం చేయాలి అంటే ఇదే ప్లేస్ని ఇక్కడ ఉండాలి అంటే అక్కడ మనం ఏదో మెన్షన్ చేయాలి. అప్పుడు ఏంటి అంటే మనం ఇక్కడ వచ్చేసరికి తీసుకుంటాం ఏంటి అంటే AWS ELB అంటే ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్. AWS ELB ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్. ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ వచ్చేసరికి మనం ఇక్కడ మెన్షన్ చేయాలని అంటే ఏంటి అంటే ఇక్కడ ప్లేస్ ఉంచాలి మన వాళ్ళకి. ఎలాస్టిక్ లోడ్, ఈ లోడ్ని తీసుకొచ్చి ఇక్కడ ఎలాస్టిక్ లోడ్ దీనికి అటాచ్ చేయాలి. అటాచ్ చేస్తే ఆ లోడ్స్ అన్నీ కూడా తీసుకొని ఒకవేళ ఇక్కడ డిప్లాయ్ అవ్వలేదు అంటే ఇక్కడ ప్లేస్ అంటే ఫెయిల్ అయిపోయింది, ఆటోమేటిక్గా ఈ సర్వర్ ఏంటి అంటే ఇక్కడికి వస్తుంది. ఇక్కడ ఫెయిల్ అయింది అప్పుడు ఇక్కడ అలాగా సర్వర్స్ అనేవి ఏంటి అంటే క్రియేట్ అవుతాయండి. ఇది ఇంపార్టెంట్ పాయింట్, లోడ్ కానీ ఉంటే. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ మనం ఒక 3 సర్వర్స్ క్రియేట్ చేద్దాం. 1, 2, 3.
ఓకే, కూల్. ఇది ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ అన్నారు కదండి, ఇది అంతా ఒక అది బయట నుండి ఆపరేట్ చేస్తుందా? లేదు లేదు, లేకపోతే బయట server నుంచి లోపల? అదొక సర్వీస్. ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ అనేది ఒక సర్వీసు. ఆ సర్వీస్ ఏంటి అంటే ఈ సర్వీసు లోడ్ని మెయింటైన్ చేస్తుంది. ఇక్కడ వచ్చేసరికి సరే సార్. సర్వర్ 1 SVR 1 ఎవ్రీ టైం ఇది తీసుకోవట్లేదు. సర్వర్ 2 ఇలాగా 3 సర్వర్స్ మనం క్రియేట్ చేస్తాం. ఇప్పుడు సపోజ్ ఈ 3 సర్వర్స్ ఓకే, వీటిని అక్కడ డిప్లాయ్ చేద్దాం. కూల్. ఓకే, ఇప్పుడు ఏంటి అంటే 3 సర్వర్స్ ఉన్నాయి కదా, ఈ 3 సర్వర్స్ ఏంటి అంటే పూర్తిగా ఏంటి అంటే ఈ సర్వర్స్ అనేది ఇక్కడ డిప్లాయ్ చేస్తాం. ఇక్కడ డిప్లాయ్ అవ్వకలేదు అంటే ఏంటి అంటే క్రాష్ అయిపోతే ఇక్కడి నుంచి తీసుకుంటాం, ఇక్కడి నుంచి కూడా తీసుకోవచ్చు మనం. అలాగా ఏంటి అంటే సర్వర్స్ అన్నీ కూడా మనము డిప్లాయ్మెంట్ చేయడానికి సేమ్ కాన్సెప్ట్ ఇదే మొత్తం అన్నీ కూడా. కాకపోతే క్వశ్చన్ ఏంటి అంటే ఈ బ్యాకప్ అనేది ఒకవేళ ఈ రీజియన్లో అంటే ఏంటి ఈ మొత్తం రీజియన్లో ఎప్పుడైనా క్రాష్ అయిపోతే డేటా డిస్కవరీ అని AWS కొత్త సర్వీస్ తీసుకొచ్చారు లాస్ట్ ఇయర్. ఇంకొక రీజియన్ అంటే ఇది ఓహియో ఉంది, నార్త్ వెర్జీనియా ఆర్ ముంబై ఇండియా, ఇలా డిఫరెంట్ రీజియన్స్ లోంచి మనం తీసుకొని బ్యాకప్ పెట్టుకోవచ్చు క్లియర్గానా. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే ఓకే కూల్, మనకు వచ్చేసరికి వీటిల్లో మీకు 3 tier ఆర్కిటెక్చర్ ఎప్పుడైనా విన్నారా? డెవాప్స్లోని కానీ AWSలో కానీ 3 tier ఆర్కిటెక్చర్ అంటారు, ఎప్పుడైనా విన్నారా ఈ కాన్సెప్ట్? 1 2 క్లౌడ్ అనేది షేర్డ్ అండి. అంటే క్లౌడ్ షేర్డ్ ఎందుకు అన్నానంటే ఇప్పుడు రీసెంట్గాన నాట్ రీసెంట్, ఇట్స్ ఏ పాస్ట్. చాలామంది ఏంటి అంటే ఓల్డ్ డేస్లో ఎలా తీసుకునేవారంటే వాళ్ళు డేటా సెంటర్స్లో కానీ ఏంటి IBM కానీ ఇన్ఫోసిస్ కానీ వాళ్ళ డేటా సెంటర్స్లో వాళ్ళు ఓన్ డేటా సెంటర్స్ ఉంది. లేదు అలా కాకుండా ఈ సర్వర్స్ ఎలా క్రియేట్ అవుతాయి అంటే ఎవరైనా సర్వర్స్ క్రియేట్ గైస్ కొంచెం మ్యూట్లో ఉంటారా, సౌండ్ డిస్టర్బెన్స్ వస్తుంది. అది ఎవరైనా క్రియేట్ చేస్తారు బ్యాక్ ఎండ్లో ఈ హార్డ్వేర్ ఎవరైనా. బట్ ఈ సర్వర్స్ అని ఏంటి అంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడు అంటే ఏంటి ఒక ఇన్ఫోసిస్ కానీ ఎవరో సమ్ ఆర్గనైజేషన్ ఒక సర్వర్ తీసుకుంది, ఇంకో క్లౌడ్ అనేది ఇంకొక సర్వర్, ఇవన్నీ కూడా ఒక దాంట్లోనే డిప్లాయ్ అవుతాయి. బట్ ఏంటి అంటే వీడి డేటా వీడికి తెలియకూడదు, వీడి డేటా వీడికి తెలియకూడదు, అందుకు ఐసోలేషన్ వచ్చింది. ఇక్కడ వచ్చేసరికి అండి ఇప్పుడు దీన్ని వచ్చేసరికి మనం ఏమనుకుంటారంటే మీరు సపోజ్ దీన్ని వచ్చేసరికి కలర్ ఓకే ఇది కదా పెయింట్. ఇక్కడ వచ్చేసరికి రెడ్ని వచ్చేసరికి వెబ్ సర్వర్ అనుకోండి ఎగ్జాంపుల్, ఇంక ఇంకా క్లియర్ చెప్తానండి. డీటెయిల్గా చెప్పాలంటే ICIC ఉంది చూసారా, ICIC హలో ICIC ఉంది కదా, ICICలో వచ్చేసరికి మీకు ఇంకా ఇది చెప్పాలి అంటే ICIC ఈ పేజ్ ఏదైతే ఉందో దీన్ని వెబ్ సర్వర్ అంటారు. ఈ వెబ్ అప్లికేషన్ ఏంటి అంటే ఇది వెబ్ సర్వర్, ఇలా పేజ్ చూస్తుందని వెబ్ సర్వర్ అంటారు. సపోజ్ మీరు లాగిన్ పేజ్ చెప్పండి. అది ఇప్పుడు సేమ్ అప్లికేషన్ అంటే అప్లికేషన్ సర్వర్ కింద వస్తుందండి? కాదు, అదే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఈ పేజ్ ఏదైతే ఓపెన్ అవుతుందో దీన్ని వెబ్ సర్వర్ అంటారు. వెబ్ సర్వర్ ఇప్పుడు కూడా అపాచీ టామ్క్యాట్ కానీ ఇంకేమైనా యూజ్ చేసి ఈ వెబ్ సర్వర్ని డిప్లాయ్ చేస్తాం, దీన్ని వెబ్ సర్వర్ అంటారు. ఓన్లీ పేజ్ మాత్రమే, వీటన్నిటి కూడా బ్యాక్ ఎండ్ అనేది డేటా ఏంటంటే అండి ఇప్పుడు ప్లే స్టోర్ లో ఎక్కించుకుంటాం కదా, అది అప్లికేషన్ సర్వర్ కింద వస్తుందా? అప్లికేషన్ సర్వర్స్ కింద వస్తాయి. మన క్రెడెన్షియల్స్ అన్ని డేటాబేస్ లోకి వస్తాయి. డేటాబేస్ వెబ్ సర్వర్ అంటే ఇలా అంటే HTTP అని చూసారు ఇక్కడ,
ఈ హెచ్టిటిపి ఏదైతే ఉందో ఇదంతా కూడా ఇది వెబ్ సర్వర్. సపోజ్ ఇప్పుడు నేను లాగిన్ పేజ్కి వెళ్ళాను, ఇక్కడ యూఆర్ఎల్ చేంజ్ అయింది చూసారా స్క్రీన్ మీద, దీన్ని అప్లికేషన్ సర్వర్ అంటారు. ఓకే, దీన్ని అప్లికేషన్ సర్వర్ అంటారు. ఈ అప్లికేషన్ సర్వర్ ఏదైతే ఉందో దీంట్లో ఏంటి అంటే ఓన్లీ ఈ అన్న చూసారు కదా ఐసిఐసి పేజ్ డిఫరెన్సెస్, ఈ ఐసిఐసి పేజ్ ఫస్ట్ పేజ్కి దీన్ని వెబ్ సర్వర్ అంటాం. ఈ వెబ్ సర్వర్కి ఏదైతే ఉందో పైన కనిపించేవన్నీ కూడా వెబ్ అప్లికేషన్స్ అంటే వెబ్ సర్వర్లో సంబంధించినవి. ఇవన్నీ సెక్షన్స్, ఒక్కొక్క సెక్షన్లో ఒక్కొక్కటి. మనం ఏదైతే క్లిక్ చేస్తామో ఆ పేజ్ తీసుకెళ్లే దాన్ని అప్లికేషన్ సర్వర్ అంటాం. బాగా గుర్తుంచుకోండి. దీన్ని 3 tier ఆర్కిటెక్చర్ అంటారు. ఎలా అంటే సపోజ్ మనం వెబ్ సర్వర్లో 3 సర్వర్స్ తీసుకున్నాం, ఎన్నైనా ఉండొచ్చండి. బేసిక్ మినిమం 3 నేను తీసుకున్నాను, అదే 100 అవ్వచ్చు, 200 అని ఎంతైనా అవ్వచ్చు. అప్లికేషన్ సర్వర్లో కూడా 3. నెక్స్ట్ డిబి కూడా ఒక 3 సర్వర్స్ తీసుకున్నాను ఎగ్జాంపుల్. దీన్ని 3 tier ఆర్కిటెక్చర్ అంటారు. 3 tier ఆర్కిటెక్చర్ అంటే వెబ్ సర్వర్, యాప్ సర్వర్, డిబి సర్వర్, దీన్ని 3 tier ఆర్కిటెక్చర్ అని అంటారు. నెక్స్ట్ ఇక్కడ ఇది ఏదైతే కనిపిస్తుందో దీన్ని అప్లికేషన్ సర్వర్ అంటారు. సపోజ్ మీరు ఇక్కడ సమ్ లాగిన్స్ ఇచ్చారు, ఇక్కడ ఇది డేటాబేస్ సర్వర్ అవుతుంది. లాగిన్స్ ఇచ్చారు. మనం ఇచ్చిన లాగిన్స్ లో సమ్ XYZ ట్రాన్సాక్షన్ చేశారు, ఒక 10,000 ఎవరికో పంపారు, వాళ్ళు మీకు రిటర్న్ మనీ పంపారు. దీన్ని అప్పుడు డేటాబేస్ లో స్టోర్ అవ్వాలి కదా ఎక్కడో దగ్గర, అప్పుడు అది డిబి సర్వర్ అంటే డేటాబేస్ సర్వర్ అంటాం. అలాగే దీన్ని 3 tier ఆర్కిటెక్చర్ అంటామండి. గైస్ మీకు అర్థమవుతుంది కదా? క్లియర్ కదా? దీన్ని అంటే రెడ్ కలర్ ఏమనుకుంటారు, వెబ్ సర్వర్ అనుకోండి. నెక్స్ట్ గ్రీన్ వచ్చేసరికి యాప్ సర్వర్ అనుకోండి. నెక్స్ట్ ఈ కలర్ వచ్చేసరికి గ్రే కలర్ వచ్చేసరికి డేటాబేస్ సర్వర్, గ్రీను అప్లికేషన్ సర్వర్. ఈ 3 సర్వర్స్ ఉన్నాయి. బట్ సమ్ XYZ ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇప్పుడు మీరు ఐసిఐసిలో మీకు అకౌంట్ ఉంది, నాకు కొటాక్లోనే యాక్సెస్లో ఉంది. బట్ వీడికి తెలియకూడదు, వీడికి తెలియకూడదు. అప్పుడు ఏంటి అంటే ఇది వచ్చేసరికి సమ్ బ్లూ కలర్ అనుకోండి, అలాగే ఎగ్జాంపుల్ వీడి యాక్సెస్లో తెలియకూడదు. ఏంటి అంటే అప్పుడు ఇది మొత్తం కూడా ఇదన్నీ కూడా ఒక VPC క్రియేట్ చేస్తుంది. ఈ 3 సర్వర్స్కి కలిపి ఒక VPC క్రియేట్ చేస్తుంది. ఆ VPC సపరేట్గా ఉంటుంది. మీకు అర్థమవుతుంది కదా? ఓకే, ఏంటి అంటే ఇంకా క్లియర్గా చెప్తాను చూడండి. ఇప్పుడు వచ్చేసరికి దీంట్లో వీడికి అంటే ఇదొక ఆర్గనైజేషన్, ఇటు ఇక్కడ రెడ్ గ్రీన్ గ్రే ఉన్నది ఒక ఆర్గనైజేషన్ అంటే వెబ్ సర్వర్, యాప్ సర్వర్, డిబి సర్వర్. దీంట్లో ఒక ఆర్గనైజేషన్ రన్ చేస్తున్నారు. ఈ బ్లూ కలర్ అనేది దీంట్లో కూడా 3 సర్వర్స్ ఉంటాయి, 3 or 4 సర్వర్స్. బట్ వీడి ఇంకో ఆర్గనైజేషన్, మనకి ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నానండి. వీడి దాంట్లో ఉన్న డీటెయిల్స్ వీడికి తెలియకూడదు, వీడి దాంట్లో డీటెయిల్స్ వీడికి తెలియకూడదు. అంటే మీకు ఇంకా క్లియర్ చెప్పాలి అంటే సపోజ్ మనం ఫిలిం యాక్టర్స్ ఉన్నారు, ఫిలిం యాక్టర్స్లో సమ్ మేల్ ఆర్ ఫిమేల్ 6 or 7 మూవీస్కి సైన్ చేశారు ప్రొడ్యూసర్కి. మీకు అర్థమవుతుంది కదా? ఇద్దరు ముగ్గురు తెలియదు, సైన్ చేశారు. సైన్ చేసిన తర్వాత డేటా లీక్ అంటే ఏంటి అంటే ఒక 1 month ప్రొడక్షన్ స్టార్ట్ అయ్యి షూటింగ్ అంతా అయిన తర్వాత ఏంటి అంటే హాస్పిటాలిటీకి సమ్ హెల్త్ ఇష్యూస్ తెలియదు, అనుకోకుండా క్యాన్సర్ అని తెలిసింది. ఇప్పుడు హాస్పిటాలిటీస్ బయటకి లీక్ చేస్తే లీక్ చేయాలి, ఒకరి తర్వాత ఒకరైనా లీక్ అయిపోద్ది కదా మ్యాటర్, డేటా లీక్ అయిపోద్ది కదా. దానికి ఇలాగా క్యాన్సర్ ఉంది అని ఆటోమేటిక్గా ప్రొడ్యూసరు ఒకవేళ మూవీ సెంటర్ ఆఫ్ ది మూవీలో ఉన్నప్పుడు యాక్టర్ చనిపోతే దానికి మొత్తం లాస్ అయ్యి కదా. అందుకు ఏంటి అంటే డేటా లీకేజ్ ఉండకుండా లాజికల్ బౌండరీస్ అన్ని ఉండడం కోసం సెపరేట్గా ఐసోలేషన్ వాడతాం మనం. ఐసోలేషన్ అంటే ఏంటి అంటే మెయిన్లీ డేటా లీక్స్ అవ్వకుండా ఉండడం కోసము. మెయిన్లీ డేటా ఏదైతే ఉందో డేటా లీక్ అవ్వకూడదు. ఇంకా క్లియర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనము పీజీ హాస్టల్స్ వాటిలో ఉంటాం. పీజీ హాస్టల్స్లో ఉన్నప్పుడు 2 members or 3 members ఉంటాం. మన వస్తువులు ఇతరులు వాడకూడదు, వాళ్ళ వస్తువులు మనం టచ్ చేయకూడదు. తెలుసు కదా, ఎవరికాళ్ళకి బౌండరీస్ ఉంటాయి, ఎవరికాళ్ళ లాకర్స్ ఉంటాయి. పొరపాటున అలాగే ఓపెన్ చేసిన లాకర్స్ అంటే మనం యాక్సెస్ చేసిన మనం యాక్సెస్ చేసినా ఇంకా సపరేట్గా ఉండాల్సింది కదా, వాళ్ళ దాంట్లో ఎందుకు ఉండాలనుకుంటాం మనం. అందుకే ఏంటి అంటే ఐసోలేషన్ వాడి VPCని అంటే ఒక కాన్సెప్ట్ VPC అనే సర్వీస్ యూజ్ చేసి రెండింటికి కూడా సెపరేట్ నెట్వర్క్స్ మనం క్రియేట్ చేస్తాం.
అందుకు ఓకే. అంటే ఆ సర్వర్స్ సెపరేట్ క్లౌడ్ విర్చువల్ క్లౌడ్ క్రియేట్ చేసి విపిసి ఇద్దరికిద్దరు సెపరేట్‌గా మనకి ఏంటి అంటే ఇక్కడ ఈ విపిసి ఇక్కడ వచ్చేసరికి ఈ విపిసి అంటే విర్చువల్ ప్రైవేట్ క్లౌడ్. ఈ క్లౌడ్ని యూజ్ చేసి మనము అంటే ఆ సర్వర్స్ని సపరేట్ చేస్తామండి. ఎన్నైతే ఉన్నాయో అన్ని సర్వర్స్ని ఒక సపరేట్ చేస్తాం. ఇవన్నీ కూడా విర్చువల్ ప్రైవేట్ క్లౌడ్ యూజ్ చేసే. మీకు ఇంకా క్లియర్ చెప్పాలి అంటే సపోజ్ ఇప్పుడు మనకి ఒక జోన్ ఉంది ఇలాగా, ఓకేనా? ఈ 3 జోన్స్లో మనకు వచ్చేసరికి 3 సబ్ జోన్స్ ఉన్నాయి. యుఎస్ ఈస్ట్ ఏ, ఈస్ట్ బి, ఈస్ట్ సి. గైస్ మీకు అర్థమవుతుంది కదా నాకు చెప్తుంది? రీజియన్ లో జోన్స్ అంటున్నారు, జోన్ కాదు రీజియన్ లో జోన్స్ ఉంటాయి. జోన్స్ లో డేటా సెంటర్స్ ఉంటాయి. డేటా సెంటర్స్ లో ఫిజికల్ సర్వర్స్ ఉంటాయి. ఇది బాగా గుర్తుంచుకోండి. నేనేం చెప్తున్నానంటే ఇప్పుడు ఇక్కడ ఒక జోన్ ఉంది. ఒక జోన్ లో యుఎస్ ఈస్ట్ అంటే ఒక సపోజ్ యుఎస్ కాదు, ఏపీ సౌత్ అని ఒక జోన్ ఉంది. ఏపీ సౌత్ అంటే రాయలసీమ రావచ్చు, సీడెడ్ రావచ్చు, ఏమైనా రావచ్చు. అంతేందుకంటే మనకి జోన్ లో ఏపీ సౌత్ అంటే ఇప్పుడు హైదరాబాద్ లో ఉంటుంది, ముంబైలో ఉంటుంది, హైదరాబాద్ ఒకటి ల్యాండ్ చేశారు, చెన్నైలో ఇన్ ఫ్యూచర్ లో ల్యాండ్ చేసే ఛాన్సెస్ ఉంది. అలాగా ఇక్కడేంటి నేనేం చెప్తున్నానంటే మీకు కాన్సెప్ట్, ఈ జోన్స్ ఉంటాయి, జీన్స్ లో సబ్ జోన్స్ ఉంటాయి. అంటే ఏంటి, ఏపీ సౌత్ 1 అని, ఇక్కడ వచ్చేసరికి ఏపీ సౌత్ 2 అని, లేదా ఆర్ ఏపీ సౌత్ 1A ఆర్ 1B 1C, వాట్ ఎవర్ వాడు మనకి ఏం ప్రొవైడ్ చేస్తాడు అదండి. ఇప్పుడు రీజియన్ అంటే ఓవరాల్ గా ఏపీ అంతా ఒక్క రీజియన్ లో వస్తుంది కదండి. రీజియన్ అంటే ఇండియా మొత్తం రీజియన్ అంటాం. సరే మీకు ఇంకా క్లియర్ చూడాలి అంటే ఇప్పుడు చూసారు కదా, ఇక్కడ నాకు ముంబై అని వచ్చింది, ఇక్కడ ఏషియా అంటే మన ఇండియా మొత్తం. ఏషియాలో ముంబై ఉంది, ఇక్కడ ఏపీ నార్త్ ఈస్ట్ అని, ఏషియా పసిఫిక్ ఇవన్నీ ఈ రీజియన్స్ వచ్చేస్తాయి అన్నమాట. ఇలాగా మన ఏపీ దీంట్లో జోన్స్ ఉంటాయి. మళ్ళీ ఇక్కడ ఎక్కడ కూడా చూసుంటారు యుఎస్ అంటే మొత్తం యుఎస్ రీజియన్. జోన్స్ ఉంటాయి, ఈస్ట్ 1 అని, ఈస్ట్ 2 అని, జోన్స్ అంటాం మనం. అలాగా ఇక్కడ ఏపీ సౌత్ 1, ఏపీ సౌత్ 1A 1B అని జోన్స్ ఉన్నాయి. ఈ జోన్స్ లో టేక్ ఎన్ ఎగ్జాంపుల్, ఇట్స్ లైక్ 2 ఆర్గనైజేషన్స్ తీసుకోండి. ఈ ఆరెంజ్ కలర్ ఏదైతే ఉందో ఇది వచ్చేసరికి ఎగ్జాంపుల్ 2 ఆర్గనైజేషన్స్ తీసుకోండి. ఇక్కడ వచ్చేసరికి సపోజ్ ఓకే కూల్, గ్రీన్. నెక్స్ట్ వన్ మోర్ ఆర్గనైజేషన్, ఇది వచ్చేసరికి గ్రీన్ అని తీసుకోండి, ఓకేనా? ఇక్కడ వచ్చేసరికి ఇది సపోజ్ 2 ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఐటీసీ, నెక్స్ట్ వేర్ ఇట్ వాస్ కలర్, దీని ఆరెంజ్ కలర్ అనుకోండి, ఐటీసీ అని ఒక ప్రోడక్ట్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి బ్రిటానియా తీసుకోవచ్చు, మీ ఇష్టం. నేను ఎగ్జాంపుల్ బ్రిటానియా తీసుకుంటున్నాను. అఫ్కోర్స్ స్పెల్ చెక్స్ ఉంటే ఏమనుకోవద్దు, నాకు వీటి గురించి తెలియదు, స్పెల్ చెక్స్ అయినాయి. బ్రిటానియా అనేది ఒక ప్రొడక్ట్ అండి. వీళ్ళు మీకు లేటెస్ట్గా ఒక మూవీ వచ్చింది, పిల్ అనేది. ఎవరన్నా చూసారా చూడలేదా? పిల్ అని హిందీ మూవీ. పిల్ హిందీ పిల్ అంటే టాబ్లెట్. చూడలేదండి. సరే, ఇట్స్ ఓకే. బట్ ఏంటి అంటే ఈ ఐటీసీ వాడు ఏదైతే అంటే ఐటీసీ వాడు ఒక ఆర్గనైజేషన్, అదొక ప్రొడక్ట్. బ్రిటానియా అనే ఒక ఆర్గనైజేషన్. వీళ్ళిద్దరు కూడా ఫుడ్ మాత్రమే డెలివరీ చేస్తారు. అంటే ఏంటి అంటే బిస్కెట్స్. ఐటీసీ వాడిది బిస్కెట్స్, బ్రిటానియా బిస్కెట్స్. బట్ ఇప్పుడు ఏంటి అంటే వీళ్ళు ఎందుకు పోటీ పడుతున్నారు అంటే, ఎగ్జాంపుల్ థింక్ అండ్ ఇమేజిన్. ఇదే కరెక్ట్ అని చెప్పట్లా, ఇమాజిన్ చేసుకోమంటున్నా. మీకు డయాబెటిక్స్ పేషెంట్స్ ఐడియా ఉన్నారు కదా, డయాబెటిక్ పేషెంట్స్. ఇప్పుడు ఏంటి అంటే డయాబెటిక్ పేషెంట్స్ ఆల్మోస్ట్ నెక్స్ట్ అప్కమింగ్ ఇయర్స్లో 60 to 70% ఇంక్రీజ్ అవుతారు. అందుకు వాళ్ళని మొత్తం టార్గెట్ చేయడం కోసం, వీళ్ళు ప్రొడక్ట్ మార్కెట్లో సేల్స్ అవ్వడానికి, గ్రోత్ రావడం కోసం, వీళ్ళ ప్రొడక్ట్ సేల్స్ అవ్వడం కోసం
ఇక్కడ ఏంటి అంటే వీళ్ళు అంటే ఇంక్రీజ్ అవుతున్నారంటే ఏ సెన్స్ అండి? అంటే ఆ ప్రొడక్ట్ ఇప్పుడు షుగర్ అలా ఫ్రీగా కాదు ఉంటుంది అలా లేకపోతే కాదు జయదీప్ గారు. డయాబెటిక్స్ ఇంక్రీజ్ అవుతున్నారంటే హెల్త్ ఇష్యూస్ ఉంటాయి అవి. ఆ! ఇప్పుడు మార్కెట్ షేర్ ఎలా ఉంటదంటే ఐటీసీ కానీ, బ్రిటానియా గానీ వీళ్ళు ప్రొడక్ట్స్ షేర్ అంటే వీళ్ళు ప్రొడక్ట్ సపోజ్ ఐటీసీ వాడడానికి ఎగ్జాంపుల్ హ్యాపీ బిస్కెట్స్ కానీ, ఓరియో బిస్కెట్స్ కానీ సంథింగ్ ఇంకేదో ఉన్నది. ఆ బిస్కెట్స్ ఎక్కువ సేల్ అయ్యాయనుకో వీళ్ళ షేర్స్ పెరుగుతాయి. మార్కెట్ షేర్. అవునవును. అదే బ్రిటానియా అనుకోండి మారీగోల్డ్ గానీ, ఇంకేమైనా బిస్కెట్స్ బాగా ఎక్కువ తిన్నారనుకో వీళ్ళ షేర్స్ పెరుగుతాయి. వీళ్ళకన్నా వీళ్ళదే ఎక్కువ టాప్ పొజిషన్‌లో ఉంటది. అలాగా నేనేం చెప్తున్నానంటే ఇప్పుడు బోత్ 2 కంపెనీలు కూడానా మీకు ఎగ్జాంపుల్ ఆర్&డి డిపార్ట్‌మెంట్ ఉంటది. ఆర్&డి డిపార్ట్‌మెంట్ ఏంటి అంటే రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్. రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఏంటి అంటే వీళ్ళు ఇలాగా కంపల్సరీగాన ఐ మీన్ ఏంటి అంటే రీసెర్చ్ చేసి దాన్ని ఎక్కడో దగ్గర స్టోర్ చేశారు. ఇక్కడ కూడానా బ్రిటానియా వోడు కూడానా వీళ్ళు ఆర్&డి డిపార్ట్‌మెంట్ చేసి అంటే ఏంటి అంటే ఇక్కడొక సర్వరు, ఇక్కడొక సర్వరు, ఇక్కడొక సర్వర్ క్రియేట్ చేశారు. అలా బ్రిటానియాలో కూడానా డేటాబేస్ సర్వర్స్ క్రియేట్ చేసి స్టోరేజ్ చేశారు. మీకు ఇంపార్టెంట్ ఏంటి మార్కెట్ షేర్ కోసం ఇక్కడ వీడితో కమ్యూనికేట్ అవ్వడు, వీడితో కమ్యూనికేట్ అవ్వడు. తెలుసు కదా! ఇద్దరికిద్దరు అవ్వదు. ఇక్కడ మీకు అంటే లాజిక్ ఏంటి అంటే ఐటీసీలో అంటే ఐటీసీ అంటే మనకి వీపీసీ. ఐటీసీ అంటే థింక్ ఇమాజిన్ లైక్ వీపీసీ. ఇక్కడ ఒక వీపీసీ క్రియేట్ చేశారు. వీపీసీలో ఒక సర్వర్స్ 3 సర్వర్స్ క్రియేట్ చేశారు. ఇక్కడ కూడా ఈ రెండిట్లకి కూడా కమ్యూనికేషన్ ఉండదు. దీన్ని ఐసోలేషన్ అంటారండి. కమ్యూనికేషన్ లేకుండా. కానీ ఏంటి అంటే ఇంటర్నల్ కమ్యూనికేషన్స్ ఉంటాయి. ఐ మీన్ వీడికి కమ్యూనికేట్ చేయొచ్చు. వీడికి కమ్యూనికేట్ చేసుకోవచ్చు. అంటే ఇంటర్నల్ కమ్యూనికేషన్స్ ఉంటాయి. దీనికి కమ్యూనికేషన్స్ ఉండవు. ఇప్పుడు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంటర్వ్యూ క్వెషన్స్ వస్తాయి. ఎలా అంటే చాలా సింపుల్. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే క్వెషన్ ఏంటంటే హౌ వీపీసీ వర్క్స్, హౌ వాట్ ఈస్ ద వీపీసీ ఫ్లో అండ్ వాట్ ఆర్ ద వీపీసీ యూస్ఫుల్. ఈ టైప్ ఆఫ్ క్వెషన్స్ అడుగుతాయి. అప్పుడు మీరు సింపుల్‌గా చెప్పవలసింది ఏంటి అంటే వీపీసీ వీపీసీ విల్ వర్క్ ఆన్ ఐసోలేషన్. అంటే అది ఎప్పుడు కూడా ఐసోలేషన్ బేస్ మీద వర్క్ అవుతుంది. ఇంటర్నల్‌గా కమ్యూనికేట్ చేస్తుంది. నెక్స్ట్ వీపీసీ టు వీపీసీ ఎప్పుడు కూడా కమ్యూనికేట్ చేయదు. ఈ బోత్ 2 వీపీసీ కూడా ఒకవేళ ఎప్పుడైనా కమ్యూనికేట్ చేయాలి అన్నా ఇఫ్ ఇన్ ఫ్యూచర్ ఆర్ ఇఫ్ నీడ్స్ టు కమ్యూనికేట్ విత్ 2 వీపీసీస్ వి నీడ్ టు కాన్ఫిగర్ బై యూజింగ్ వీపీసీ పీరింగ్. ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. ఈ పాయింట్ క్వెషన్ అడిగితే చెప్పాలి. వీపీసీ పీరింగ్ యూజ్ చేసే మనం 2 చెప్పగలం. అంటే కనెక్షన్ ఉంటదని. లేదు అంటే మాత్రం రెండిట్లకి ఉండదు. పొరపాటున మీరు గాని బై డిఫాల్ట్ ఇంటర్నల్‌లో ఉంటది. బై పొరపాటున మీరు ఏమైనా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారంటే ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకేమి రాదు అనుకుంటారు ఇంటర్వ్యూ. అంటే మీరు వీపీసీ ప్లేస్‌లో జస్ట్ ఒక ఆర్గనైజేషన్ పెట్టుకొని తీసుకోమంటున్నారు అంతే. నేను ఎగ్జాంపుల్ వీపీసీ ప్లేస్‌లో ఏంటి అంటే డైరెక్ట్‌గా సర్వర్స్ అని మీకు చెప్తే ఎగ్జాంపుల్స్ ఎందుకు చెప్తామంటే మీకు ఈజీగా మన రెగ్యులర్ బేసిస్‌లో అర్థం అవ్వడం కోసమే. ఆ వీపీసీ క్రియేట్ చేసిన కూడా ఆర్గనైజేషన్స్ క్రియేట్ చేస్తారు అంటే పర్సనల్‌గా ఉండడం ఆర్గనైజేషన్స్ అంటే కోసం. మనం వేరే క్రియేట్ చేస్తామండి. అదే మన డెవాప్స్ ఇంజినియర్ ఏం చేస్తారంటే మనమే అన్ని చేస్తాం. ఆర్గనైజేషన్స్ అంటే ఆర్గనైజేషన్స్ ఏం కాదు. మనమే అన్ని క్రియేట్ చేస్తాం. మీకు ఆర్గనైజేషన్ సంబంధించింది. ఐటీసీ అంటే ఒక ఆర్గనైజేషన్. ఇక్కడ వీపీసీ ఐటీసీ అంటే ఒక వీపీసీ ఇక్కడ. వీపీసీ క్రియేట్ చేసిన దాంట్లో సర్వర్స్ క్రియేట్ చేస్తాం. వీపీసీ అని మెయిన్ ఏంటి అంటే సెపరేట్ అంటాం. ఈవెన్ జీసీపీ గానీ అజ్యూర్‌లో వచ్చేసరికి వీనెట్స్ అంటాం. మొత్తం కామనే. అంటే మీకు ఎలా చెప్పాలంటే పేరు చిరంజీవియే. కానీ కొణిదెల శివశంకరు ఇలా డిఫరెంట్ నేమ్స్ ఉన్నా అతని పేరు అదే చిరంజీవి అని పిలుస్తాం. తెలుసు కదండీ! చిరు అని ఏవన్నీ కాన్సెప్ట్ ఒకటే కానీ డిఫరెంట్ నేమ్స్. ఈవెన్ అజ్యూర్‌లో ఒకటే వీనెట్స్ అంటాము. జీసీపీలోని ఈవెన్ ఏడబ్ల్యూఎస్‌లో వీపీసీ అంటాము. ఇక్కడ కాన్సెప్ట్ క్లియరా? మీకేమైనా డౌట్ ఉందా? అర్థమైందండి. వీపీసీ అంటే ఏం లేదు విర్చువల్ ప్రైవేట్ క్లౌడ్ అంటే ఆళ్ళు సెపరేట్‌గా ఆళ్ళొక క్రియేట్ చేసుకొని ఐసోలేట్ చేసుకొని ఎవరికి కమ్యూనికేషన్ లేకుండా ఇంటర్నల్‌గా ఆళ్ళే కమ్యూనికేట్ చేసుకొని వర్కింగ్ ఉంటుంది. అర్థమైంది. ఒకవేళ వేరే వాళ్ళకి కమ్యూనికేట్ చేసుకోవాలనుకుంటే పియరింగ్ వాడుకొని కమ్యూనికేట్ చేసుకోవాలి. అవును. ఇంకొక వీపీసీతో మనం యాక్సెస్ చేయాలి అంటే వీపీసీ పీరింగ్ అనే ఒక సర్వీస్ వాడి అప్పుడు మనం దీన్ని యాక్సెస్ చేయాలి ఇంకొక వీపీసీతో. ఐ మీన్ అదర్ దాన్
విపిసితో మనం కమ్యూనికేట్ చేయలేం. మనం ఏదైతే విపిసి క్రియేట్ చేస్తామో అవి ఏంటండి మాత్రమే అది అవ్వగలవు. విపి పేరింగ్ విపిసి పియరింగ్ విపిసి పేరింగ్. ఓకే ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. మీకు క్లియర్ కదా? క్లియర్ అండి. ఓకే, నెక్స్ట్ చెప్పిన కాన్సెప్ట్లో ఇది మీకు క్లియర్గా అర్థమైంది కదా? విపిసి మనకి ఎలా సపోర్ట్ చేస్తుంది, ఐసోలేషన్ ఎలా మీద వర్క్ అవుతుందని. నెక్స్ట్ బేసిక్ క్రియేట్ ఒక విపిసిని ఎలా క్రియేట్ చేస్తాం, ఒక విజార్డ్ యూజ్ చేసి మీకు లైవ్లో చూపిస్తాను చూడండి. ఇక్కడికి వచ్చేసరికి సర్వీసెస్లో నెట్వర్కింగ్ సర్వీస్ ఉంటుంది, బాటమ్కి వెళ్తే విపిసి ఉంటుందండి. ఓకే కదా? దీంట్లో జస్ట్ బేసిక్ అంతే. మీరు ఇవేంటి అవేంటి అని ఏం తెలుసుకోవద్దు. నేను నెక్స్ట్ చెప్తాను, నేను కూడా నెక్స్ట్ అప్కమింగ్ సెషన్స్లో దీని గురించి ఏంటి డీటెయిల్గా, రేపు ఇంకా డీటెయిల్గా ఉంటుందండి, డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్స్ అంతా. జస్ట్ బేసిక్ అంటే అలా క్లిక్ చేస్తే అంటే సర్వీస్ ఇందాక చెప్పాను చూసారు మీకు 2 days బిఫోర్ చెప్పాను నేను, సాఫ్ట్వేర్ సార్ జస్ట్ అలా క్లిక్ చేస్తే మొత్తం క్రియేట్ అయిపోతాయని యూజ్ చేసుకుంటాం. అలాగే జస్ట్ ఇక్కడ ఏంటి అంటే విపిసిని క్లిక్ చేసి నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చేసరికి ఎగ్జాంపుల్ AWS, జస్ట్ దీని ఏంటి అంటే హోస్ట్ నేమ్ అంటాం మనం, B4. నెక్స్ట్ ఇవి సిఐడిఆర్ రేంజ్ ఉంటుంది, అంటే ఏంటంటే క్లాస్లెస్ ఇంటర్ డొమైన్ రూటింగ్ అంటాం దీన్ని. ఇక్కడ వచ్చేసరికి డిఫాల్ట్గా మనం 49 తీసుకుంటాం. /16 అంటే 65,000 ఐపీస్ వస్తాయి, ఐపీ అడ్రసెస్ ఇక్కడ చూస్తున్నారు కదా. అలాగా 65,000 ఇవన్నీ ఫర్దర్ గా చెప్తారండి. నేను చెప్తాను ఐపీ అడ్రస్ ఎలా తీసుకుంటాము, ఐపీని అవుట్ మేబీ రేపు ఆర్ ఫ్రైడే నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీని గురించి అన్ని కూడా. నా ఐపీ అడ్రస్ ఎంత ఉంటుంది, దాని రేంజ్ ఎంత, ఎలా తీసుకుంటాం అని 1 by 1 అని. నాకు ఒక చిన్న డౌట్ ఉంది, అంటే నేను ఈ రోజు క్రియేట్ చేస్తాను కదా అకౌంట్ AWS, అది క్రియేట్ చేసి జస్ట్ ఉంచి లాగౌట్ చేసేయాలండి, లోపల ఏమి సర్వీసెస్ ఏం చూడొద్దు అంటారా? చూడండి మీకు ఏమేమి సర్వీసెస్ ఉంటాయో ఆ సర్వీసెస్ గురించి తెలుసుకోండి. సపోజ్ ఇప్పుడు ఇక్కడ ఉంది మీకు ఇంకా అంటే మీరు అంటున్నారు కదా సర్వీస్ ఓపెన్ చేస్తుంది రన్ అవుతే మనీ పడుతుంది. అవును, సర్వీస్ అంటే ఇక్కడ AWS ఇప్పుడు చూసారు కదా స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఇక్కడ ఈసీటీ ఉంది. ఇలా ఈసీటీ మనం క్రియేట్ చేసాం అనుకో, ఎగ్జాంపుల్ జస్ట్ లాంచ్ ఇన్స్టెన్స్ అనే 1 by 1 అనేలా క్రియేట్ చేసుకుని వచ్చాం. సమ్ ఏదో ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి అంటే ఇక్కడ ట్యాగ్ ఇచ్చాము, సమ్ ఏదో ఓఎస్ ఇచ్చాము, ఓఎస్ తో పాటు ఇక్కడ ఏదో ఫ్రీ టైర్ తీసుకుంటే మీకు ఏం డబ్బులు పడవు. మళ్ళీ చెప్తున్నాను, ఫ్రీ టైర్ ఎప్పుడైతే తీసుకుంటారో మీకు 750 hours లోనే డిడక్ట్ అవుతాయి. అలా కాకుండా ఇంకేమైనా సర్వీస్ తీసుకున్నారు అంటే ఏంటి T2 లార్జ్, ఇక్కడ వచ్చేసరికి T2 లార్జ్ అంటే 2 CPU 8 GB మెమరీ ఇలా తీసుకుంటే ఇక్కడ చూస్తున్నారు కదా ఆన్ డిమాండ్ విండోస్ బేస్డ్ ప్రైసింగ్ పెర్ అవర్కి అంటే గంటకి 0.1272 వచ్చేసరికి 0.1272 USD టు INR కొడితే మీకు గంటకి 10 రూపాయలు చొప్పున కట్ అవుతుంది. గంటకి 10 రూపాయలు చొప్పున మీరు తీసుకున్నారనుకో, ఏది ఈ T2 కాకుండా T2 లార్జ్ అనేది, ఈ T2 లార్జ్ చూసారు ఇందాక, ఈ T2 లార్జ్ కానీ తీసుకుంటే పెర్ అవర్ కి 10 రూపీస్ ఛార్జ్ అవుతుంది. మీ ప్రాక్టీస్ కోసం, మీ ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత కూడా అంటే ఆర్గనైజేషన్స్ లో ఫ్రీ టైర్ ఎలిజిబుల్ ఎప్పుడు వాడారండి. ఆర్గనైజేషన్స్ లో ఇక్కడ M5 ఉంటుంది, ఇప్పుడు మ్యాక్స్ M5 వాడతారు చూడండి. M5 లార్జ్ ఉందా, M5 లార్జ్ కానీ ఈ 24X పెద్ద ఆపరేషన్స్ పెద్ద ఆపరేషన్స్ అంటే టెరాఫార్మ్ యూజ్ చేస్తారు. టెరాఫార్మ్ యూజ్ చేసినప్పుడు, క్లౌడ్ ఫార్మేషన్ యూజ్ చేసినప్పుడు M5 లార్జ్ యూజ్ చేస్తారు. అప్పుడు ఏంటి చూసారా, $5 గంటకి $5 అంటే ఇక్కడ ఏంటి అంటే 384 GB మెమరీ మాట. ఇక్కడ వచ్చేసరికి 96 GB ర్యామ్ అంటే సూపర్ స్పీడ్. అది $5 అంటే ఎంత పడుతుంది నాకు తెలుసు, మేబీ 5 USD టు INR నియర్లీ గంటకి 500 చొప్పున క్యాల్కులేట్. ఆర్గనైజేషన్స్ లో అలాగే వాడతారండి. ఎందుకంటే ఆ సర్వర్స్ ఎప్పుడు కూడా ఉన్నాయి. ఇప్పుడు చూడు ICICI పేజ్ ఉంది, ఈ పేజ్ ఉందా, సమ్ టైమ్స్ ఇలాంటి పేజ్లకి అలాంటి సర్వర్స్ వాడతారు. సపోజ్ మనం ఇది కార్పొరేట్ క్లిక్ చేసాం, ఇమీడియట్ ఓపెన్ అవుతుంది చూసారా, దీన్ని ఆ ర్యామ్ స్పీడ్ ఉంటుంది. అదే ఒక వర్క్ అవ్వకుండా ధీమాగా ఒక 1 minute తర్వాత 2 minutes తర్వాత ఓపెన్ అయితే మనకి ఇంట్రెస్ట్ ఉంటుందా? ఆ ఇంట్రెస్ట్ పోతుందా? అలాగా కస్టమర్స్ ని అట్రాక్ట్ చేయడం కోసం అని కస్టమర్స్ ని పోకుండా కూడా వీళ్ళు మెయింటైన్ చేస్తారు సర్వర్స్ అని కూడా. అది డౌట్ ఉంది, అడగండి పర్వాలేదు చెప్తాను. ఇది ఎందుకు కదా AWS లోని సర్వర్స్ కొన్ని ఓపెన్ అయిపోతే పడతాయి అన్న బాట్స్ వల్ల మనకి ఎలాగండి తెలిస్తే అంటే ఒక సర్వర్ రన్నింగ్ లో ఉందని మనకి మన అకౌంట్ లో?
మన దాన్ని ఎలాగో సెర్వర్లో స్టాప్ అకౌంట్ ఎలా చేయాలి ఉంది అప్పుడు. అంటే మనకి ఇక్కడ సర్వీసెస్ ఉంది కదా, సర్వీసెస్లో కంప్యూట్ క్లిక్ చేసి EC2 ఇప్పుడు మనం ఏదైతే క్రియేట్ చేస్తున్నామో ఇక్కడ కనిపిస్తాయి. ఇన్స్టెన్స్ రన్నింగ్ 0, లోడ్ బ్యాలెన్సెస్ 0, ఇన్స్టెన్సెస్ 2. అంటే నేను ఆల్రెడీ చెప్పండి ఏది చెప్పండి. అదే చెప్పండి. ఇన్స్టెన్స్ అంటే నేను ఆల్రెడీ 2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేశాను, బట్ రన్ చేయట్లేదు ఇప్పుడు ఏవి నేను. ఇక్కడ స్కేలింగ్ గ్రూప్స్ కూడా నేను ఏం క్రియేట్ చేయలేదు, బట్ కీ పేరు మాత్రం ఒకటే వాడాను. సెక్యూరిటీ గ్రూప్స్ 4 క్రియేట్ చేశాను, వాల్యూమ్స్ కూడా 2 ఉంటాయి. ఇవన్నీ కూడా మీకు 1 బై 1 అర్థమవుతాయి తర్వాత. ఇక్కడ చూసారు కదా, నేను ఏం రన్ చేయలేదు, కానీ ఇక్కడికి వస్తే 2 సర్వర్స్ కనిపిస్తున్నాయి, చూసారు కదా. ముందు క్రియేట్ చేసి నేను ప్రీవియస్గా క్రియేట్ చేసి వర్క్ చేశాను దాని మీద. అలాగా మీకు అన్ని ఇక్కడ EC2 డాష్బోర్డ్ కనిపిస్తాయి. క్లియర్ కదా మీకు. నెక్స్ట్ బిల్లింగ్ వచ్చేసరికి మీకు కావాలంటే ఇక్కడ బిల్లింగ్ అండ్ కాస్ట్ మేనేజ్మెంట్ ఇక్కడికి వస్తే ఇక్కడ మీకు బిల్స్ ఎంత పడ్డాయి, మంత్కి ఎంత ఛార్జ్ అవుతుంది, ఒకవేళ బిల్లు పడితే ఎంత, మంత్ టు డే కాస్ట్ అంటే ఏంటి, మంత్లో డే కాస్ట్ ఎంత పడుతుంది, డేటా అనలైజ్ అంటే మనం ఏమి ఇప్పుడు దాకా నాకు ఏం పడలేదు. వీఆర్ ప్రిపేరింగ్ ఫర్ యూ కాస్ట్, నేను ఇంకా ప్రిపేర్ చేయలేదు, నాకు ఈ అకౌంట్ కొత్త అకౌంట్ నేను క్రియేట్ చేసిన దానికి ఏం పడలేదు, బట్ ఇక్కడే మొత్తం అన్ని కనిపిస్తాయండి. ఎంత బిల్లింగ్ పడుతుంది ఏంటి మొత్తం అన్ని ఇక్కడ. మనం ఏమైనా బడ్జెట్ ఎంత అని లిమిట్ పెట్టుకుంటే, ఒకవేళ కాస్ట్ ఛార్జెస్ మనం ఒకటి పెట్టుకుంటే ఆ బడ్జెట్ లిమిట్ అవ్వాలి, ఆటోమేటిక్గా మనకి మెయిల్ ట్రిగ్గర్ అవుతుంది ఆటోమేటిక్గా. సరే అర్థమైంది. అంటే మనకు ఒక డాష్ బోర్డ్ లో మొత్తం కనబడుతుంది మన సర్వీసెస్ ఏమేమి ఉన్నాయి ఏమేమి లేవు. ఇప్పుడు చూసారా, ఈ అకౌంట్ ఐడికి నేను జూలై 1st ని అకౌంట్ క్రియేట్ చేశాను, జూలై 31st వరకు ఇక్కడ నిల్లు అంటే ఏమి బిల్ స్టేటస్, నాకు ఇంకేం పర్లేదు, చూసారు కదా. అదే బాటమ్కి వచ్చేసరికి మన సర్వీసెస్ ఉంటాయి, ఇక్కడ డేటా ట్రాన్స్ఫర్ వచ్చేసరికి ఎంత సర్వీస్ వాడడం ఏంటి అని కూడా కనిపిస్తుంది. అంటే నేను సర్వీసెస్ ఏమి యూజ్ చేయలేదు, ఓన్లీ EC2 వరకు యూజ్ చేశాను. అంటే ఫ్రీ టైర్ ఎంతవరకు యూజ్ చేశాను అంతవరకే. ఇక్కడ చూశారు కదా, EC2 అనేది 30 GB, అంటే మనం ర్యామ్ యూజ్ చేసుకోవడానికి 12 నెలల వరకు కూడా యూజ్ చేసుకోవడానికి. నేను ఎంత వాడాను, ఆల్రెడీ నాకు ఎవ్రీ మంత్ 14 GB ఇస్తుంది. నేను ఇప్పటికి 15 GB అంటే 50% యూజ్ చేశాను నేను. ఇక్కడ వచ్చేసరికి డేటా ట్రాన్స్ఫర్ అంటే మనం ఏమైనా డేటాబేస్ సంబంధించిన ఏమైనా ట్రాన్స్ఫర్ చేయడం కానీ ఏమైనా చేస్తే ఇలా VPC, ఇది కూడా కరెంట్ యూజెస్ నేను 11 గంటలు వాడాను, కానీ ఆల్మోస్ట్ 12 అంటే 12 గంటలు మనకి ఇస్తుంది రోజుకి. ఇలాగ అంటే మీకు 1 by 1 అన్నీ చూసుకుంటూ వెళ్తే మీకు క్లియర్గా ఎంతెంత వాడాము, ఎంతెంత యూసేజ్ అయింది, ఇంకా ఎంత పెండింగ్ ఉంది, ఇవన్నీ కూడా మీకు కనిపిస్తాయండి డీటెయిల్గా. మీకు అర్థమైంది కదా. స్టిల్ ఎనీ డౌట్స్? ఇక్కడ వచ్చేసరికి మనం బేసిక్ మీకు తెలియడం కోసమని ఇక్కడ VPCకి ఈ IP అడ్రస్ ఏదైతే ఉందో IP అడ్రస్ నెక్స్ట్ అప్కమింగ్ మేబీ ఫ్రైడే ఫ్రైడే సాటర్డే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీని గురించి. ఇప్పుడు ఏంటంటే జస్ట్ ఇది డిఫాల్ట్ 49 ఉంటుంది, 49 తీసుకోండి. నెక్స్ట్ మనం పబ్లిక్ సబ్నెట్స్ తీసుకుంటాం. 3 పబ్లిక్ సబ్నెట్స్ ఇక్కడ కనిపిస్తాయండి, 3 పబ్లిక్ సబ్నెట్స్. ప్రైవేట్ సబ్నెట్స్ ఏం తీసుకోవద్దు, ఇది జోన్స్, ఇవి మర్చిపోయాను, ఇవి జోన్స్ 3 జోన్స్ తీసుకుంటాము. ఇవి జోన్స్, ఇవి పబ్లిక్ టేబుల్స్ మన పబ్లిక్ సబ్నెట్స్ ఇక్కడ ఉంటాయి అన్నీ. ఇక్కడ వచ్చేసరికి 3 పబ్లిక్ సబ్నెట్స్, ప్రైవేట్ సబ్నెట్స్ ఏం తీసుకోవద్దు. నెక్స్ట్ నాట్ గేట్వే అవసరం లేదు, S3 కూడా మనకి అంటే ఇంటర్నెట్ గేట్వేస్ కూడా ఏం అవసరం లేదు. జస్ట్ క్రియేట్ VPC ఇలా క్లిక్ చేస్తే మీకు ఒక VPC క్రియేట్ అవుతుంది. అంటే ఒక VPC, ఒక ఇంటర్నెట్ గేట్వే, రౌటింగ్ టేబుల్, సెక్యూరిటీ గ్రూప్స్ అన్ని డిఫాల్ట్ క్రియేట్ అయిపోతాయి. జస్ట్ వ్యూ అని కొడితే మీకు ఇక్కడ వస్తుంది. అంటే ఇక్కడ మనం VPCకి ఉంది కదా, VPCలోకి వెళ్తే మనం AWS B4 అనే VPC మనం ఇక్కడ క్రియేట్ చేసాం, చూస్తున్నారు కదా అక్కడ. ఓకేనా. నెక్స్ట్ వ్యూ VPCకి వెళ్తే మీకు ఇక్కడ అన్ని క్లియర్ కనిపిస్తాయి. ఇది కాపీ చేసి మనకి ఇక్కడ సబ్నెట్స్కి వెళ్ళారనుకో, సబ్నెట్స్లో మనం ఈ VPC ఐడితో కొడితే మనకి డిఫాల్ట్ సబ్నెట్స్ మనకి ఇక్కడ కనిపిస్తాయండి. ఇది వచ్చేసరికి మనకి ఇక్కడ ఏం తెలియదు మనకంటే ఏ రీజియన్లో క్రియేట్ చేసామా అని, బట్ రీజియన్లో క్రియేట్ అయింది మాత్రం కనిపిస్తుంది. అది అంటే ఏ జోన్లో ఉందని తెలియదు మనకి. రేపు వచ్చేసరికి మీకు డీటెయిల్గా అన్నీ కనిపిస్తాయి. అన్నీ ఇక్కడ చూస్తున్నా కదా స్క్రీను,
స్క్రీన్ మీద మనం 1A 1B 1C 3 సబ్నెట్స్ క్రియేట్ చేసాం. దీంతో పాటు ఒక రౌటింగ్ టేబుల్, నెక్స్ట్ దీంతో పాటు ఒక ఇంటర్నెట్ గేట్వే, ఇవి అనమాట. ఇలాగా క్రియేట్ చేస్తాం మనం. రేపు వచ్చేసరికండి మీకు ఫ్లో లాక్స్ అంటే ఏంటి, కాల్ మీ వర్ధన్ ఆర్ రవి, యువర్ విష్, ఏంటి కాదు. అది కదా ఇందాక మీరు కింద 1A 1B అన్నారు కదా, అది ఓకే. సౌత్ 1 అంటూ ఉంటుంది, మళ్ళీ సౌత్ 1 లోని ఒక సబ్నెట్ అంటే ఏ డి అలా. సబ్నెట్ అనకూడదు దీని జోన్స్ అనాలి. జోన్స్ లోనే సబ్నెట్స్ ఉంటాయి అన్నమాట. అంటే మీకు ఐడెంటిఫికేషన్ కోసం జోన్, ఏ జోన్ లో ఉంది ఇది, ఏపీ సౌత్ 1A జోన్. అంటే ఏపీ సౌత్ అనే జోన్ లో, ఏపీ సౌత్ లో 1A 1B 1C అండ్ సబ్నెట్స్, ఈ జోన్ మాట బాగా గుర్తుంచుకోండి. అందులో కింద ఉండేవి సబ్నెట్స్. సబ్నెట్స్ చాలా ఇంపార్టెంట్. ఇవి మీకు రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు క్లియర్ గా. ఆ సబ్నెట్స్ అంటే ఈ సబ్నెట్స్ లో కూడా ఏమేమి తీసుకోవాలి, నెక్స్ట్ 49-24 ఇవన్నీ కూడా మీకు క్లియర్ గా అర్థమవుతాయండి 1 by 1 అన్ని కూడా. రేపు వచ్చే అంటే రేపు నెక్స్ట్ సెషన్స్ కానీ. మనము ఇప్పుడు ఇవాళ ఏం చేసామంటే జస్ట్ VPC క్రియేట్ చేసి బై యూజింగ్ విజార్డ్. రేపు వచ్చే సెషన్కి ఇది డిఫాల్ట్ క్రియేట్ అయింది కదా. రేపు ఏం చేస్తామంటే క్రియేట్ అంటే విజార్డ్ తో మన డిఫాల్ట్ అంటే మనం జస్ట్ అలా క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా రౌట్ టేబుల్, సెక్యూరిటీ గ్రూప్స్ అన్ని క్రియేట్ అయిపోయాయి. రేపు వచ్చేసరికి మనం డైరెక్ట్ గా అంటే ఏంటి అంటే క్లిక్ చేయకుండానా, అంటే మీకు ఎలా చూపించాలంటే వేర్ ఇట్ వాస్ క్రియేట్ VPC అంటే ఇక్కడ VPC అని మోర్ కొడితే డిఫాల్ట్ క్రియేట్ అయిపోయింది కదా. ఇక్కడ IPని ఇక్కడ వచ్చేసరికి మనమే తీసుకుంటాం 10.49.0 అండ్ మళ్ళీ 0/16 ఇలా క్లిక్ చేసిన తర్వాత బాటమ్కి వెళ్తే ఇది జస్ట్ IP క్రియేట్ అవుతుంది అంతే. దీంట్లో సబ్నెట్స్ క్రియేట్ చేస్తామా. ఇవి సబ్నెట్స్ ఎందుకు అంటే సపోజ్ ఇప్పుడు ఉందా, ఇలా క్రియేట్ చేస్తామా, చూస్తున్నారు కదా. ఓహో సబ్నెట్స్ నేమ్ ఇవ్వలేదండి, అదే దీనికి నేమ్ ఇవ్వలేదు. మీకు ఎప్పుడైనా అయినప్పుడు డిలీట్ అని ఇస్తే ఆటోమేటిక్ డిలీట్ అవుతుంది, కానీ మీకు తెలియాలి ఎందుకు డిలీట్ చేస్తున్నావు ఏంటి అని. ఇప్పుడు అది మీరు IP అడ్రస్ కొట్టారు కదండి, అవన్నీ మనకి ఎలా తెలుస్తాయండి పర్టికులర్ గా? నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని రేంజ్ ఓకే, జస్ట్ మీరు ఎలా క్రియేట్ చేస్తున్నారని చెప్తున్నాను అంతే. ఇక్కడ వచ్చేసరికి శాంపిల్ VPC అని నేను క్లిక్ చేసి గేమ్ ఇవ్వలేదు, నేను ఆటోమేటిక్గా జస్ట్ క్రియేట్ చేశాను. ఓకే IP అడ్రస్ 10.49.0.0/24 ఇది బేసిక్ మాట. జస్ట్ అలా క్రియేట్ చేసాం. ఎందుకు VPCని క్రియేట్ చేస్తామంటే సబ్నెట్స్ మ్యాండేటరీ ఎందుకు అంటే జస్ట్ ఇలా ఉంది కదా. ఇప్పుడు AWSకి వెళ్ళి మీరు ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తున్నారు, ఇలాగా చూస్తున్నారు కదా స్క్రీన్ మీద జయదీప్ గారు. ఇన్స్టెన్స్ క్రియేట్ చేసి సమ్ XYZ ఏదో నేమ్ ఇచ్చారు, మీరు అంటే సర్వర్ నేమ్ ఇచ్చారు, నెక్స్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ తీసుకున్నారు. బట్ బాటమ్కి వచ్చిన తర్వాత ఇక్కడ VPC వచ్చేసరికి ఎడిట్ కొట్టి సబ్నెట్స్ చూస్తున్నారు కదా. మన సబ్నెట్ ఏమీ లేదు ఇక్కడ డిఫాల్ట్ గా. మనం క్రియేట్ చేసిన అంటే మనం ఇప్పుడు ఇక్కడ VPC క్రియేట్ చేసామా, వేరే మన AWS VPC ఇక్కడికి వచ్చేసరికి అది కనిపిస్తుంది. ఇక్కడ రిఫ్రెష్ చేస్తే ఇక్కడ VPC వచ్చేసరికి మన బ్యాచ్ 4 AWS B4 అండ్ VPC ఉంది, కానీ దానికి సంబంధించిన సబ్నెట్స్ ఇక్కడ చూపిస్తాయి. చూస్తున్నారు కదా 1B 1A 1C అలాగా. ఇది డిఫాల్ట్ అంటే మనం జస్ట్ క్లిక్ చేస్తే క్రియేట్ అయిపోయింది. బట్ ఇప్పుడు నేను క్రియేట్ చేసిన శాంపిల్లో ఏ సబ్నెట్స్ లేవు, అందుకు సబ్నెట్స్ చాలా మ్యాండేటరీ. సబ్నెట్స్ అంటే ఒక్కసారి యూజ్ చేసిన సబ్నెట్ మళ్ళీ కూడా యూజ్ చేయలేము. VPC కాదు, సబ్నెట్ ఎన్ని క్రియేట్ చేసుకోవచ్చు మీరు. ఇక్కడ ఉన్నదా సబ్నెట్స్ వచ్చేసరికి ఒకటి యూజ్ చేసేదే మళ్ళీ యూజ్ చేయలేం. మనకి ఇక్కడ బ్యాచ్ 4 అంటే ఏ VPCకి మనం క్రియేట్ చేస్తాం సబ్నెట్ దానికి తెలియాలి మనకి. శాంపిల్ ఉందా, శాంపిల్ దీని రేంజ్ ఎంత ఉంది 10.49, ఈ దీనికి సంబంధించిన రేంజే ఇక్కడ కూడా ఇవ్వాలండి. ఎలా ఇస్తామంటే ఇది సబ్నెట్ నేమ్ ఇస్తాం. ఇక్కడికి వచ్చేసరికి 10.49 ఉంది కదా,
ఇక్కడ కాదు, ఇక్కడ ఈ సబ్నెట్ రేంజ్ 10.49.0.1 అని ఇచ్చి 0 ఇచ్చి /24 ఇస్తే మనకి ఇక్కడ 256 ఐపీస్ వస్తున్నాయి, చూసారు కదా. ఇలాగా మనకి ఏ సబ్నెట్ ఏ విపిసికి సంబంధించిన ఆ విపిసికి మనం క్రియేట్ చేయాలి. అలా రేపు చెప్పే దాంట్లో మీకు క్లియర్గా ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇవన్నీ కూడా. అంటే మనము రేపు ఏమేమి చేస్తామంటే క్రియేట్ విపిసి ఇన్ మోర్ డీటెయిల్ వే అండ్ మానిటర్ ఫ్లో లాగ్స్. అంటే ఈరోజు విపిసి అంటే ఏంటి, విపిసి ఎలా వర్క్ అవుతుంది అని చెప్తారు. ఈ రోజు విపిసి ఏంటి, విపిసి అంటే ఎలా మనం క్లిక్ చేస్తే డిఫాల్ట్ ఎలా తీసుకుంటాయి ఏంటి అని. రేపు వచ్చే సెషన్లో ఈ ఫ్లో లాగ్స్ అంటే రిక్వెస్ట్ ఎక్కడి నుంచి వస్తుంది, రిక్వెస్ట్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది, ట్రాఫిక్. One minute guys. ఇక్కడ ఏంటి అంటే క్రియేట్ ఇక్కడ అసైన్ అంటే ఏంటి అంటే క్రియేట్ చేసిన విపిసి తర్వాత ఎడిట్ చేస్తాం మనం. ఎడిట్ ద విపిసి సెట్టింగ్స్ అండ్ అసైన్ హోస్ట్ నేమ్స్ రేపు చెప్పే దాంట్లో. నెక్స్ట్ థర్డ్ ఇంకొకటి ఏంటి అంటే క్రియేట్ ఇంటర్నెట్ గేట్వే. మీకు చూసారు కదా ఇంటర్నెట్ గేట్వే అంటే ఇదండి. అంటే మనము ఎక్కడి నుంచి ఎక్కడైతే యాక్సెస్ చేయగలమో దానికి సంబంధించి ఇది ఇక్కడ ఉంది. South 1 నుంచి డైరెక్ట్గా యాక్సెస్ చేయగలము. నెక్స్ట్ దీని నుంచి జోన్ నుంచి ఇంటర్నెట్ గేట్వే లేకపోతే మనం ఎక్కడి నుంచి ఎక్కడ కూడా యాక్సెస్ చేయలేము. ఇంటర్నెట్ గేట్వే గురించి తెలియాలి, కొంత కాన్సెప్ట్ తెలియకపోతే మీకు రాదు. క్రియేట్ ఇంటర్నెట్ గేట్వే అండ్ అటాచ్ టు విపిసికి అటాచ్ చేయాలి. ఒక బేసిక్ ఇంటర్నెట్ గేట్వే క్రియేట్ చేసి, అంటే ఇక్కడ చూడండి కనిపిస్తుంది కదా, ఇక్కడ మనం ఒక ఇంటర్నెట్ గేట్వే క్రియేట్ చేస్తాం. ఇంటర్నెట్ గేట్వేకి సంబంధించి నేమ్ ట్యాగ్ అని ఇచ్చి క్రియేట్ చేస్తాం. ఇంటర్నెట్ గేట్వే క్రియేట్ చేసి దాన్ని విపిసికి అటాచ్ చేయాలి. అటాచ్మెంట్ కూడా నేను రేపు చూపిస్తాను ఏంటి వాట్ అని. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే క్రియేట్ రౌట్ టేబుల్ అండ్ రౌట్స్ టు IGW ఇంటర్నెట్ గేట్వేకి రౌట్ టేబుల్ క్రియేట్ చేసి దాన్ని అసైన్ చేస్తాం దీనికి ఇంటర్నెట్ గేట్వేకి. నెక్స్ట్ ఇంకొక పాయింట్, మేబీ ఇంకో 1 or 2 పాయింట్స్ ఏంటి అంటే క్రియేట్ సెక్యూరిటీ గ్రూప్స్ అంటే ఇక్కడ ఉంటాయండి. చూస్తున్నారు కదా, నెట్వర్క్ ACL అంటే యాక్సెస్ కంట్రోల్, సెక్యూరిటీ గ్రూప్స్. ఈ సెక్యూరిటీ గ్రూప్స్ మనం ఇక్కడ క్రియేట్ చేసినవన్నీ ఇక్కడ అన్ని క్రియేట్ అవుతాయి. చూసారు కదా, ఇవి డిఫాల్ట్ ఏవైతే క్రియేట్ చేసాం, కానీ మనం క్రియేట్ చేసిన దాంట్లో ఇక్కడ యాక్సెస్ కనిపిస్తాయి. విజార్డ్ 2 రీసెంట్గా క్రియేట్ చేసింది. మనకి ఇక్కడ 1 by 1 ఈ సెక్యూరిటీ గ్రూప్లో ఏ పర్మిషన్స్ ఉండాలి, ఏ పర్మిషన్స్ ఉండకూడదని క్రియేట్ తెలుస్తుంది. అంటే సపోజ్ ఈ సెక్యూరిటీ గ్రూప్ ఉంది, సెక్యూరిటీ గ్రూప్కి వెళ్ళారనుకో, ఇక్కడికి వచ్చేసరికి బాటంలో క్లిక్ చేస్తే ఈ విపిసి ఐడికి ఇక్కడ 3 సబ్నెట్స్ మనం క్రియేట్ చేసిన దానికి జదీబ్ కనిపిస్తుంది కదా, దీనికి పర్మిషన్స్ ఉంటాయి. సెక్యూరిటీ గ్రూప్స్లో క్రియేట్ చేసిన దానికి పర్మిషన్స్ ఉంటాయి. ఇక్కడే ఇది బాటం ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, 2 ఇన్బౌండ్ రూల్స్ ఉన్నాయి, కనిపించట్లేదు ఇక్కడ. ఎడిటింగ్ ఇవి SSH అనేది 22 పోర్ట్ మీద వర్క్ అవుతుంది. అలౌ ట్రాఫిక్ అంటే ఏ ట్రాఫిక్ అని అసైన్ చేయడానికి. నెక్స్ట్ TCP అని ఇచ్చినప్పుడు మనకు నచ్చిన ఈ పోర్ట్ నెంబర్స్ ఉంటాయి. ఈ పోర్ట్ రేంజ్ అనేసరికి 0 to 65 అనేది ఒక పోర్ట్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకా అలా ఆ రేంజ్ డిఫరెన్సెస్ ఇవన్నీ మీకు నెక్స్ట్ క్లాసెస్లో చెప్తానండి. అన్ని 1 by 1 అంటే ఒక్క రోజులో మీకు అర్థం కావు, ఇవన్నీ సింగిల్ సెషన్లో అర్థం కాదు. ఇప్పుడు ఏంటి అంటే విపిసి అంటే ఏంటి, అది ఎలా వర్క్ అవుతుందని మీకు తెలియదు. ఇవన్నీ ఏంటి అంటే డిఫాల్ట్గా మనం జస్ట్ క్లిక్ చేస్తే విపిసి క్రియేట్ అయిపోయింది. రేపు చెప్పే దాంట్లో ఇన్ డీటెయిల్ విపిసి ఎలా క్రియేట్ చేస్తాం, నెక్స్ట్ హోస్ట్ నేమ్స్ ఎలా అసైన్ చేస్తాం, ఇంటర్నెట్ గేట్వే ఎలా క్రియేట్ చేస్తాం, రౌట్ టేబుల్ ఎలాగా దానికి రౌట్స్ ఎలా అయితే ఇంటర్నెట్కి
ఎలా రౌట్ చేస్తాం? రౌట్ అంటే దాన్ని డైరెక్ట్గా సింక్ ఎలా చేస్తాం? సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేస్తాం. సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేసి దాని తర్వాత వచ్చేసరికి సెక్యూరిటీ గ్రూప్కి పర్మిషన్స్ని ఎలా అలౌ చేస్తాం? ఐ మీన్ ఇన్బౌండ్ రూల్స్ అవిని. అవునండి, ఇది ఒకేసారి చెప్పేస్తే కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. మీకు కొంచెం టఫ్ అయిపోతుంది మాట. ఇన్బౌండ్ రూల్స్ని అలౌ, ఇన్బౌండ్ రూల్స్ అంటే అలౌ పర్మిషన్స్. నెక్స్ట్ దీంతో పాటు ఏంటి అంటే ఒక కీ పేర్ క్రియేట్ చేస్తాం. క్రియేట్ కీ పేర్. నెక్స్ట్ ఫైనల్లీ మనము రేపు ఇంకోటి ఏంటి అంటే దీంతో పాటు డిప్లాయ్ అంటే ఒక లైనెక్స్ సర్వర్లో ఉబుంటు ఒక ఫ్లేవర్, ఉబుంటు అనే ఫ్లేవర్ ఇన్ విర్చువల్ మెషిన్ని మనం క్రియేట్ చేస్తాం అండ్ దాన్ని కనెక్ట్ చేస్తాం. కనెక్ట్ టు ఇట్ అంటే ఒక విర్చువల్ మెషిన్ క్రియేట్ చేసి దాన్ని ఎలా కనెక్ట్ చేస్తాం క్లియర్గా చెప్తాం. ఏంటి అంటే ఇప్పుడు దాకా మనం ఏం చేస్తాం అంటే జస్ట్ క్లిక్ చేస్తే విపిసి క్రియేట్ అయిపోయింది. బట్ రేపు వచ్చేసరికి ఎలా క్రియేట్ చేస్తాము, ఏమేమి క్రియేట్ చేస్తాం, ఏమేమి అసైన్ చేస్తాం, అసలు గ్రూప్స్ అంటే ఏంటి, కీపేర్ ఇప్పుడు చూసారు కదా. నేను ఇవాళ వచ్చేసరికి జస్ట్ క్రియేట్ చేసి ఇవాళ ఐసోలేషన్ అంటే చెప్పిన దానికి నియర్లీ 56 minutes అయింది. అవును కదా. ఇదంతా కలిపి నియర్లీ ఒక 1 hour పైన పడుతుందండి. అందుకు ఒక్క రోజులో ఇవన్నీ నేను చెప్పలేకపోవడం కారణం ఏంటి అంటే ఇప్పుడైనా సరే చెప్పగలను, బట్ ఏంటి అంటే మీకు అర్థం కావు. ఈ విపిసి అంటే ఏంటి, విపిసి సెట్టింగ్స్ అంటే ఏంటి, ఇంటర్నెట్ గేట్వేని ఎందుకు తీసుకుంటాం, అసలు ఎందుకు రౌట్ టేబుల్ అవసరం ఏంటి, ఇవన్నీ మీకు తెలియాలి. 1 by 1 తెలిస్తేనే క్లాసులు అర్థం అవుతాయి. అంటే డే బై డే కొంచెం కొంచెం నేర్చుకుంటే మీకు అర్థం అవుతాయి. ఇవాళ ఇప్పుడు దాకా చెప్పిన దాంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లేదు డౌట్స్ ఏం లేవు. అంటే మీరు విపిసి క్రియేట్ చేశారు కదా, అందులోనే చిన్న చిన్న డౌట్స్ ఉన్నాయి. అది రేపు ఎలాగో చెప్తా అన్నాను కదా, అది తప్ప మిగతా డౌట్స్ ఏం లేవు. ఆ డౌట్స్ అడగండి. అది కాదు, కొన్ని అర్థం కాలేదండి. ఐపీ అడ్రస్ ఇవన్నీ వాడారు కదా, అవన్నీ రేపు చెప్తారు అన్నారు కదా. నేను ఐపీ అడ్రస్ అయ్యి ఫ్రైడే అవే అంటే కొంచెం వర్కింగ్. రేపు వచ్చేసరికి ఇన్ డీటెయిల్ గా వీటి గురించి చెప్తాను. విపిసి అంటే ఏంటి, విపిసి ఎందుకు తీసుకుంటాము, రేపు అంతా ఇవే ఉంటాయి మ్యాథ్స్. మీకు అవకాశం ఉంటే రేపట్లోనే ఇవి మొత్తం విపిసి కాన్సెప్ట్ క్లోజ్ చేయడానికి ట్రై చేస్తాను నేను. అవ్వకపోతే ఫ్రైడే కూడా తీసుకోవాలి. అప్పుడు ఈ ఐపీ నెట్వర్కింగ్ అంటే ఏంటి, సబ్ నెట్టింగ్ అంటే ఇవన్నీ కూడా సాటర్డేకి వెళ్తాయి. పర్లేదండి, అంటే ఒక ఎక్స్ట్రా హాఫ్ అన్ అవర్ అయినా పర్లేదు. మీరు అంటే మీకు ఓకే అయితే మీరు చెప్పినా పర్లేదు, నేనైతే నాకు ప్రాబ్లం లేదండి. చెప్పడానికి ఎంతసేపు అయినా కూర్చొని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ నా క్వశ్చన్ ఏంటి అంటే మీకు అర్థం అవడం ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే ఓకే, మెయిన్ రీజన్ ఏంటి అదే అంటే మీరు ఇప్పుడు చెప్పారు కదా, లాస్ట్ 10 minutes లో వీకెండ్ క్రియేట్ అయిన తర్వాత సెట్టింగ్స్ కి, సెక్యూరిటీ సెట్టింగ్స్ కి అవన్నీ చేశారు కదా, అవన్నీ రేపు చెప్తారు అన్నారు కదా. రేపు ఇవి నేను చెప్తాను అని చెప్పి ఇలాగా మెన్షన్ చేశాను అనుకో, ఏంటి అని మీకు అర్థం కావు. అంటే ఏంటి అంటే విపిసి అంటే ఇక్కడ విపిసి ఉంది, విపిసి అంటే ఏంటి, నెక్స్ట్ ఇంటర్నెట్ గేట్వే అంటే ఏంటి, స్క్రీన్ లో చూపిస్తున్నారు మౌస్ కర్సర్ అంటే ఏంటి, బాటమ్ లో వస్తే సెక్యూరిటీ గ్రూప్స్ ఎలా ఉంటాయి, నెక్స్ట్ రౌట్ టేబుల్ ఎలా తయారు చేస్తాం, ఇవన్నీ కూడా ఫైర్వాల్ సెట్టింగ్స్ 1 by 1 అన్ని అర్థం అవుతాయి. అందుకు నేను చెప్పడం అనేది. ఇక్కడికి వస్తే సెట్టింగ్స్ ఉంటాయి. ఇక్కడ ఎడిట్ విపి సెట్టింగ్స్ అంటే ఇక్కడ ఉంటాయండి. ఈ టిక్ అది నేనే చెప్పాను కదా, ఈ హోస్ట్ నేమ్స్ డిఫాల్ట్ గా విపిసి క్రియేట్ చేస్తే ఈ బటన్ ఉండదు. మనం ఇది క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా హోస్ట్ నేమ్స్ క్రియేట్ చేయడానికి అవకాశం వస్తుంది. అంటే మీరు రేపు చెప్పిన తర్వాత మేము వెంటనే ప్రాక్టీస్ చేసాం అనుకోండి, సెపరేట్ అంటే మీ పర్సనల్ గా నేను అందుకే క్రియేట్ చేస్తే మనకు అర్థం అవుతుంది. ఓకే, ఏ రోజు సెషన్ ఆ రోజు మీరు కంప్లీట్ చేసుకోగలిగితే మీకు చాలా ఈజీ అయిపోతుంది. అంటే ఈవెన్ 1 వీక్ డేస్ లో ఎప్పుడైనా మనం అంటే ఈ టాపిక్స్ డిస్కస్ చేయడానికి కానీ ఏమన్నా మీకు ఈజీ అయిపోద్ది. లేదు చేద్దాంలే, రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం, పర్లేదు వీడియోస్ ఉన్నాయి కదా అనుకుంటే మీకు హోంవర్క్ లాగా బర్డెన్ అయిపోతుంది. అందుకే ఎప్పటికప్పుడు ఇప్పుడంటే జస్ట్ థియరీ అయింది, రేపటి నుంచి కొంచెం మనం ప్రాక్టీస్ చేయాలి కదా. డెఫినెట్లీ. అంటే ఇప్పుడు నేను చెప్పిన కాన్సెప్ట్స్ అని మీకు అవేర్ అయితే అంటే ఏంటి, రీజియన్స్ ఎక్కడ ఉంటాయి, జోన్స్ అంటే ఏంటి, డేటా సెంటర్స్ అంటే ఏంటి, అంటే మీకు ఒక ఐడియా కోసం అసలు ఐఏఎస్లో ఏం వాడతారు, ప్యాస్లో ఏముంటాయి, డిఫరెన్సెస్ ఏంటి, మెయిన్లీ పబ్లిక్ క్లౌడ్ అంటే ఏంటి, ప్రైవేట్ క్లౌడ్ ఏంటి, అంటే ఇవన్నీ మీకు బేసిక్స్. బేస్మెంట్ లేకుండా బిల్డింగ్ కడతాంటే అవ్వదు కదా. అంటే కొంతవరకు మీకు ఆల్రెడీ నేను కొన్ని ప్రాక్టికల్ చూపించాం. బట్ ఏంటంటే కొంత థియరీ మీకు ఐడియా వస్తే తెలుస్తుందని చెప్పడం.
సరే అండి అర్థం. ఇవాళ సెషన్ అయితే ఇదే అండి. రేపు చెప్పబోయే సెషన్స్ ఇవి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డిస్కస్ చేద్దాం, లేదు అంటే కాల్ వైండప్ చేద్దాం. అది ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ అన్నారు కదండి, అది అవి జస్ట్ వస్తాయి ఒకటి. నెక్స్ట్ అప్కమింగ్ సెషన్స్, అంటే అది ఇప్పుడు ఒక రావు, మేబీ ఒక 2 వీక్స్ తర్వాత రావచ్చు. అంటే ఇప్పుడు రావు, ఎందుకంటే ఆటో అది ఏంటంటే జస్ట్ మనకి ఒక లోడ్ బ్యాలెన్స్ చేయడానికి చేస్తుంది. అంతే. ఒక దగ్గర ఒక సర్వర్ లో ఇది చూస్తున్నారు ఒక కదా, సర్వర్ లో ఆటో కరెక్ట్ అయితే స్కేలింగ్. వేరే దానికి వస్తుంది. ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ అంటే ఏంటంటే ఆటో స్కేలింగ్. ఇవి స్కేల్స్ అప్ డౌన్ అవుతాయి. అంటే ఏంటంటే సపోజ్ మనకి ఇందాక చూసినట్టు ఐసిఐసి ఉంది. ఐసిఐసిలో ఏంటి యాక్సెస్ అవ్వట్లేదు. ఐసిఐసిలో మనకి ఓన్లీ ఒకడే ఉన్నాడు, అంటే ఒకటే యూజర్ ఉన్నాడు. మీకు అర్థమవుతుంది కదా, ఒకడే యూజర్ ఉన్నాడు అనుకోండి, ఏమనిపించదు లోడ్ పెద్దగా. ఒకేసారి 100 మంది అకౌంట్లు క్రియేట్ చేసుకున్నారు, ఒకేసారి 1000 మంది అకౌంట్లు క్రియేట్ చేశారు, లేదు 1,00,000 మంది అకౌంట్ క్రియేట్ చేశారు. అర్థమైందా మీకు? అప్పుడు ఏంటి అంటే అప్పుడు లోడ్ ఎక్కువైపోతుంది. అప్పుడు ఈ ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ ఏంటంటే రిజర్వ్ ఇన్స్టెన్స్ నుంచి దీనికి కనెక్ట్ చేస్తాం. ఇక్కడ రిజర్వ్డ్ ఇన్స్టెన్సెస్ ఉంటాయి మనకి. రిజర్వ్డ్ ఇన్స్టెన్సెస్ అంటే మనం అంటే ఫర్ ఎగ్జాంపుల్ బుక్ మై షో అయినా తీసుకోవచ్చు కదండి, ఒకేసారి సినిమా టికెట్స్ బుక్ అయిపోతే లోడ్ నెట్ఫ్లిక్స్ తీసుకోండి, ఏదైనా నెట్ఫ్లిక్స్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, డిస్నీ హాట్‌స్టార్, ఏదైనా సరే యూజర్స్ పెరిగే కొద్దీ కూడా లోడ్ పెరుగుతుంది ఒక సర్వర్ మీద. ఇప్పుడు మనం ఇక్కడ క్రియేట్ చేసిన సర్వర్ మీద ఎగ్జాంపుల్ ఒక సర్వర్ క్రియేట్ చేసాం మన ఇన్స్టెన్సెస్ అని. ఆ ఒక్క సర్వర్‌లో నార్మల్‌గా అయితే మాత్రం ఒక యూజరే ఇక్కడ ఉంటదండి ఇన్స్టెన్స్ అని ఒక సర్వర్. కానీ మనకి ఇక్కడ 1000 సర్వర్స్ ఉన్నాయి. పర్చేజ్ చేసేస్తాం ఇక్కడే. పర్చేజ్ చేసి మనం ఒక్క సర్వర్ మాత్రమే వాడతాం. మిగతా సర్వర్ అన్నీ కూడా లోడ్ చేసి ఉంచుకుంటాం. మనం ఎప్పుడైనా కావాలి. అప్పుడు ఎలాస్టిక్ బ్లాక్ స్టోరేజ్‌కి వచ్చిన ఆటోమేటిక్ యూజర్స్ పెరిగినప్పుడు ఈ ఎలాస్టిక్ బ్లాక్ వేరే సర్వర్ కి అది తోస్తూ పుష్ చేస్తదండి. ఆ లోడ్ అంతా కూడా అప్స్ డౌన్. అందుకు ఆటో స్కేలింగ్ అనే కాన్సెప్ట్ ఉంటది. ఆటో స్కేలింగ్ అంటే అప్ డౌన్. ఒకవేళ యూజర్స్ పెరిగారు, ఆటోమేటిక్‌గా సర్వర్స్ పెంచుతుంది. యూజర్స్ తగ్గిపోయారు, ఒక 10 మంది, 100 మందిలో 10 మంది తగ్గిపోయారు, ఆటోమేటిక్‌గా 90కి తగ్గించేస్తది అది. ఓకేనండి, అర్థమైంది అంతే. మీకు క్లియర్ అని అనుకుంటాను. ఏమైనా డౌట్స్ ఉంటే డిస్కస్ చేద్దాం, లేదు అంటే కాల్ వైండప్ చేద్దాం. ఈ రికార్డ్ చేసిన వీడియో అంతా అందులో అప్లోడ్ చేస్తాను, చూడండి. సరే, ఓకే, డన్. హర్షిత్ గారు మీకు డౌట్స్